రేపు రేపు పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్, లింగమయ్య కుటుంబానికి పరామర్శ. జగన్ టూర్ను అడ్డుకునేందుకు కూటమి సర్కారు కుట్రలు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా అంటూ నిలదీత. ఇక ప్రభుత్వం ఉండి ఏం లాభం అంటూ ఆగ్రహం. తప్పుడు లెక్కలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. 10 నెలల పాలనలో 1,48,000 కోట్లు అప్పు చేశారని బొత్స ఫైర్. ఏపీలో టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారు. సూపర్ 6 పథకాలకు దిక్కు లేదన్న పేర్ని నాని. సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్. అరెస్టుపై స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం. మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు. ఏపీ సిఐడికి నోటీసులు జారీ. మాజీ మంత్రి కాకాని ముందస్తు బెయిల్పై ఏపీ హైకోర్టులో విచారణ. తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుపై రేపు హైకోర్టు తీర్పు. నిందితుల మరణ శిక్షపై ఉత్కంఠ. సింగపూర్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ. గ్రీన్ ఎనర్జీ, రీజనల్ రింగ్ రోడ్ సహా పలు అంశాలపై చర్చ. ఇవాళ్టితో ముగిసిన తెలంగాణ సీఎస్ శాంతికుమారి పదవీకాలం. ఈ నెల 30న కొత్త సీఎస్ ప్రమాణ స్వీకారం. రేసులో సీనియర్ ఐఏఎస్లు రామకృష్ణారావు, శశాంక్ గోయల్. తెలంగాణకు ఏం చేశారని ఒక్క ఛాన్స్ ఇవ్వాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం. మతదత్త రాజకీయాలు చేస్తున్నారంటూ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు. ఛత్తీస్గఢ్ దంతెవాడలో లొంగిపోయిన మావోయిస్టులు. పోలీసులకు సరెండర్ అయిన 26 మంది ఆర్పీసీ మిలీషియా సభ్యులు. ములుగు జిల్లాలో వడగళ్ల వాన భీభత్సం. దెబ్బతిన్న పంటలు, రైతుల ఆవేదన. పెట్రోల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ. ప్రజలపై రేట్ల పెంపు భారం ఉండదన్న ప్రభుత్వం. ఎక్సైజ్ డ్యూటీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ప్రకటన. దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ ధరలు. ఎల్పీజీ సిలిండర్పై 50 రూపాయలు పెంపు. రేపటి నుంచి పెరిగిన గ్యాస్ ధరలు అమలు. కర్ణాటక కలాబుర్గిలో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. అతి కష్టం మీద అగ్ని కీలలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్, సుకుమార్ ఫోటో వైరల్. వెంటాడే ఎమోషన్ అంటూ యంగ్ టైగర్ పోస్ట్. ముంబై ఇండియన్స్ టార్గెట్ 222 పరుగులు. పకడ్బందీగా బౌలింగ్ చేస్తున్న బెంగళూరు. క్రీజ్లో జాక్స్, సూర్యకుమార్.